తమిళనాడు రాజకీయాల్లోకి ప్రముఖ హీరో తలపతి విజయ్ ప్రవేశమే ఒక సంచలనం అనుకుంటే ఆయన తన పార్టీ తమిళగ వెట్రిక కజగం టీవీకేకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకోవడం మరింత సంచలనం సృష్టించింది. దేశంలో పలు పార్టీలను విజయ తీరాలకు చేర్చేలా వ్యూహ రచన చేసిన ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా ఎన్నికల వ్యూహకర్త కొలువు మానేసి బీహార్లో సొంత పార్టీ పెట్టుకుని పూర్తిగా ఆ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైపోయాడు. ఇప్పుడు మళ్లీ ఆయన ఎన్నికల వ్యూహకర్త అవతారం ఎత్తాడు. తమిళనాడు కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన హీరో విజయ్ పార్టీ టీవీకేకి ప్రత్యేక సలహాదారుగా ఎన్నికల వ్యూహాలు రచించనున్నారు. ప్రశాంత్ కిషోర్ మామూలు వ్యక్తి కాదు. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు అందుకోవడంలో పీకే వ్యూహాలు ఉన్నాయి. అలాగే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోరే వ్యూహ రచనే కారణమనడంలో సందేహం లేదు. ఇక 2021 ఎన్నికల్లో తమిళనాడు డీఎంకే విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన ఉంది. అంతేందుకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ఉన్నది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే. అటువంటి ప్రశాంత్ కిషోర్ ఇటీవల పార్టీలకు ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు గుడ్ బై చెప్పేసి తన స్వరాష్ట్రం బీహార్లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్లో అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాష్ట్ర సమస్యలపై ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవలే రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష కూడా చేశారు. ఇక తమిళనాడు సినీ హీరోగా విపరీతమైన ప్రేక్షక ఆదరణ ఉన్న విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీవీకే పేర సొంత పార్టీ పేరు ఏర్పాటు చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగారు. ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది మలిభాగంలో పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం కానున్నట్లు విజయ్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. 2026లో జరగనున్నటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నారు. రాష్ట్రంలో టీవీకే బలోపేతం, ఎన్నికల వ్యూహాల రూపకల్పన, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలలో విజయ్కు ఆయన పార్టీ టీవీకేకు ప్రశాంత్ కిషోర్ తోడ్పాటు సహకారం అందిస్తారు. ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపులు పూర్తయ్యాయని చెప్తున్నారు. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు. దళపతి రాజకీయ ప్రస్థానం ఘనంగా ఉండేలా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. అందులో భాగంగా రానున్న రోజుల్లో విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేపట్టేలా ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైందని అంటున్నారు.